చెల్లెళ్ళో తమ్ముళ్ళో కష్టపడండి. నీ తల్లికి నీ తండ్రికి సహాయపడండి. అమ్మ చెల్లెళ్ళో మీ ఇంటిలో మీ మమ్మీకి సహాయపడు. ఇంటి పనిలో వంట పనిలో సహాయపడు. అనొద్దు లేదన్నా నాకు కొన్ని ఎలర్జీస్ ఉన్నాయన్నా, ఆ ఎలర్జీస్లో ఒకటి ఏంటంటే వంటగది ఎలర్జీ అన్నా. పోతావు తల్లి, పెళ్ళైన తర్వాత చదువుకుపోతావు. పెళ్ళైన 3 నెలలకే పెట్టే బాధ చదువుకుపోతావు బయటికి. ఒకరోజు ఒక తల్లి కూతురు నా దగ్గరకు వచ్చి అయ్యా మా అమ్మాయి పరిస్థితి ఏం బాగోలేదు, కుటుంబ పరిస్థితి ఏమి బాగోలేదు, ప్రార్థన చేయండి అని చెప్పంటే ఏమైందమ్మా అంటే, మా అల్లుడు ఉన్నాడయ్యా, ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఏమలుడయ్యా మా ఇద్దరు అల్లుడు, అస్సలు పాత తరపు అల్లుడయ్యా, పాతకాలపు అల్లుడయ్యా. మనిషి యవనస్తుడే కానీ బుద్ధులు మాత్రం పాతకాలపు బుద్ధులయ్యా. దానివల్ల నా కూతురు కాపురం కాస్త కుప్పగూలిపోయింది అయ్యా అని చెప్పంటే, పాతకాలపు అల్లుడు అని చెప్పి అంటున్నారు. ఇంతకీ ఏమిటి ఆయన చేస్తుంది ఏమిటి? లేకపోతే ఏమిటయ్యా, పాతకాలపు పద్ధతులు కాకపోతే మా అమ్మాయిని పొద్దునే లేవమంటున్నాడంట, చక్కగా స్నానం చేసి చీర కట్టుకోమంటున్నాడంట, చక్కగా వంట చేసి పెట్టమంటున్నాడంట. మరి పెళ్ళెందుకు చేసినట్టు? అదేంటయ్యా అలా మాట్లాడతారు? మా ఇంట్లోనే మా అమ్మాయిని లేపేదాన్ని కాదు నేను, మా ఇంట్లోనే మా అమ్మాయిని వంటకు పంపించేదాన్ని కాదు, మా ఇంట్లోనే మా అమ్మాయి చీర కట్టుకునేది కాదు. మరి ఏం కట్టుకునేది? నైటీ అయ్యా. అమ్మ సహోదరులు వినండి, దానికి ఒక పేరు పెట్టారు. ఏం పేరు తెలుసా? డేటీ కాదు, నైటీ. అంటే నైట్ టైం వేసుకునేది నైటీ. మా అమ్మాయికి ఇవన్నీ అసలు పడదయ్యా. అయితే ఇప్పుడు ఏమైంది? తన్ని బయటికి పంపి